మార్గదర్శిపై మళ్లీ పోరాటం ప్రారంభించారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. అటు సూర్యుడు సాయంత్రానికి కలిసిపోయి పడమటను ఉదయిస్తాడు కానీ పడమర ఉదయిస్తాడు కానీ మార్గదర్శిపై తన పోరాటం ఆగదని ఉండవల్లి చాటి చెబుతున్నాడు. 2 దశాబ్దాలకు పైగా ఆయన పోరాటం చేస్తూనే ఉన్నారు కానీ ఈ కేసు కొలికి రావడం. గతేడాది ఆగస్టులో తెలంగాణ హైకోర్టు ఈ కేసును కొట్టేసింది. దాన్ని సవాల్ చేస్తూ ఇప్పుడు ఉండవల్లి మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రైట్ బాజీ గారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి దేశంలో ఇంకేం సమస్యలు లేవు అనుకుంటా, కనపట్టలేదు అనుకుంటా, లేకపోతే ఈ రాష్ట్రంలో సమస్యలు. ఆయనకి ఏదో దొరికింది, ఏదో సినిమా ఉంటుంది, నేను ఒకసారి ఐసేజ్ అనే సినిమాలో, ఇంగ్లీష్ సినిమా, చాలా పార్ట్స్ ఉంటాయి. ఇది పిక్సార్ గ్రూప్ వాళ్ళది, పెద్దవాళ్ళు కూడా చాలా ఆసక్తిగా చూస్తాం మనం. అక్కడ ఉడతకి ఒక నట్టు దొరుకుతుంది, ఆ నట్టుని మాత్రం వదలదు అన్ని పార్ట్లు. అలాగూ ఈయనకు ఒక నట్టు మాదిరిగా దొరికినట్టుంది. ఎన్నిసార్లు కోర్టులు చివాట్లు పెట్టినా, ఎన్నిసార్లు పత్రికా ప్రకటనల ద్వారా ఒక్క డిఫాల్టర్ అయినా ఉన్నాడా అని చెప్పేసి అదే మార్గదర్శి చేత ప్రకటనలు ఇప్పించిన ఆయన మాత్రం ఈ కోర్టు కాబట్టి ఆ కోర్టు, ఆ కోర్టు కాబట్టి ఈ కోర్టు, ఆయన పై చనిపోయాడు కూడా, రామోజీరావు గారు చనిపోయిన తర్వాత కూడా ఈయన మాత్రం వదలటం లేదు. సరే, ఈ కొత్తగా ఉన్న దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? ఈయన అసలు ఏం ఆశించి దాన్ని బట్టుకు తిరుగుతున్నాడు? ఇక ఇంతకన్నా పెద్ద సమస్యలు చాలా ఉన్నాయి కదా, ఏమంటారు సార్? ఉండవల్లి అరుణ్ కుమార్ గారు 2004 నుంచి దీని మీద పడ్డాడండి. దాదాపు 22 సంవత్సరాల నుంచి చాలా ఆఖరికి సుప్రీంకోర్టు దాకా కూడా ఈ కేసు వెళ్ళటం జరిగింది. మరి హైకోర్టులో ఆ మధ్య కొట్టేసినా కానీ మళ్ళీ దాన్ని తిరగదోడి ఆయన చేస్తున్నాడు. దీనికి నేను విన్నది ఏంటంటే, ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి వాళ్ళు మార్గదర్శి చిట్ ఫండ్స్లో ఒక చిట్ వేసినప్పుడు ఆ డబ్బులు సకాలంలో ఇవ్వలేదట. డబ్బులు సకాలంలో ఇవ్వకుండా ఈయన ఏదో ఇగో హట్టు చేసి మాట్లాడారు. కాబట్టి ఏంటంటే ఆయన మార్గదర్శి మీద పగబట్టి మరి ఆ ఇష్యూని చాలా లెంతీగా తీసుకెళ్తా ఉన్నాడు. యాక్చువల్గా ఏంటంటే, మరి ఈ చిట్ ఫండ్స్ యాక్ట్ ప్రకారంగా ఏంటంటే, చిట్టు వేసిన సభ్యులు కట్టిన డబ్బులు అవి వాళ్ళకి సకాలంలో ఇవ్వాలి. అట్లాగే చిట్ ఫండ్ కంపెనీ పేరుతోటి డిపాజిట్లు సేకరించకూడదు. అట్లాగే డిపాజిట్లు ఒకవేళ ఆ చిట్ ఫండ్కి సంబంధించిన ఫండ్స్ ఏదైనా ఉంటే కనుక ఆ యాక్టివిటీకే వాడాలి తప్ప వేరే వేరే కార్యకలాపాలకు వినియోగించకూడదు. రిజర్వ్ ఫండ్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా రూల్స్ ఉన్నాయి. మరి కంపెనీస్ యాక్ట్ ప్రకారంగా కూడా ఒక చిట్ ఫండ్ కంపెనీ కింద రిజిస్టర్ చేయబడి అది ఫైనాన్స్ కంపెనీ కింద డిపాజిట్లు సేకరించడం అనేది తప్పు. అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పే ఆరోపణలు ఏంటంటే, మార్గదర్శి చిట్ ఫండ్స్ ఒక ఏదైతే చిట్టు ఖాతాదారుల నుంచి డిపాజిట్లు సేకరించింది, చిట్స్ పాడుకున్న వాళ్ళకి డబ్బులు సకాలంలో ఇవ్వలేదు. ఆ సేకరించిన ఆ డబ్బుని ఇతరితర కార్యకలాపాలకి, వ్యాపారాలకి, వాటికి పెట్టుబడి పెట్టారు. ఇది తప్పు అనేది ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మొదటి నుంచి వాదిస్తా ఉన్న అంశం. కోర్టు పరిధిలో కూడా ఉన్న అంశాలు అవే. అయితే ఏంటంటే, కోర్టు నిర్ధారణలో అది ఇంకా నిరూపించబడలా. వీళ్ళు నిజంగానే ఆ డబ్బుని వేరే వేరే వాటికి వాడారా అన్నది నిరూపించబడలా. ఇంకోటి ఏంటంటే, సాధారణంగా ఏ చిట్ ఫండ్ కంపెనీ అయినా కానీ వాళ్ళు మదుపు చేసుకున్నా లేకపోతే చిట్టు డబ్బులు ఏదైతే ఉన్నాయో వాటిని సకాలంలో ఇవ్వకుండా గోలుమాలు చేస్తుంటే మరి వెంటనే ఆందోళన దిగుతారు. అది మార్గదర్శి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎవరి మీదైనా కానీ వెంటనే ఆందోళనలు దిగుతారు, నిరసనలు వ్యక్తం చేస్తారు, కేసులు పెడతారు. కానీ ఈ టోటల్ ఎపిసోడ్లో ఈ 22 సంవత్సరాల కాలంలో పెద్ద ఎత్తున మార్గదర్శి మీద ఆరోపణలు చేసి కోర్టులో, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టడం కానీ కోర్టులకు ఎక్కిన మామూలు ఖాతాదారులు పెద్దగా ఎక్కడా లేదు. అడపాదడపా 1-2 కేసులు ఉన్నాయి తప్ప. కాకపోతే ఏంటంటే, కొన్ని సందర్భాల్లో మార్గదర్శిలో నేను కూడా సభ్యుడిని, నాకు కూడా కొన్ని అనుభవాలు అయినాయి. నాకున్న అనుభవాల ద్వారా నేను తెలుసుకుంది ఏంటంటే, వాళ్ళు పాడుకున్న తర్వాత మరుసటి నెలలోపు వాళ్ళు డబ్బులు ఇచ్చేయాలి. డబ్బులు వాళ్ళు ఏంటంటే గ్యారంటీర్లు కావాలి, 3 కావాలి, 5 కావాలని పేచీలు పెట్టి ఆ డబ్బుని ఇవ్వకుండా నెలల పాటు, 6 నెలలు, సంవత్సరం పాటు కూడా కొంతమందికి గ్యారంటీర్స్ లేరు అనే కారణం చేత ఇవ్వకుండా ఉన్న సందర్భాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే, ఆ భద్రతా నిమిత్తం వాళ్ళు నా 5 గ్యారంటీర్లు,
6 గ్యారంటీలు కావాలి, 3 కావాలని చెప్పేసి వేధింపులకి గురి చేస్తున్నారు ఖాతాదారుల్ని. అది ఏంటంటే అది ఒక అది అది దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. చట్టాలు కానివ్వండి, ఆర్బీఐ ఉన్న సవరణలు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ మారిన సమాజంలో ఎవరికి గ్యారంటీలు ఇవ్వట్లేదు. చుట్టాలలోనే, బంధువుల్లోనే గ్యారంటీ ఇవ్వటం పరిస్థితుల్లో ఏదో 1-2 గ్యారంటీస్ తోటి ఫండ్స్ రిలీజ్ చేయాలి తప్ప, లేకపోతే వేరే ఏదన్నా రిసోర్సెస్ తోటి తీసుకోవాలి తప్ప, గ్యారంటీలు లేరని చెప్పేసి సంవత్సరాల తరబడి పాడుకున్న సొమ్ము ఇవ్వకపోతే చిట్టి వేసి లాభం ఏంటి? అత్యవసరంగా పనికి వస్తుందని ఎవరైనా మధ్యతరగతి వాళ్ళు చిట్స్ వేసుకుంటారు. అసలు చిట్ ఫండ్స్ సాధారణంగా వ్యాపారస్తులు, మధ్యతరగతి వాళ్ళే చిట్స్కి వెళ్తారండి. వాళ్ళ అవసరానికి డబ్బులు రానప్పుడు చిట్టు వేసి లాభం లేదు. మౌలిక సూత్రాలకే విరుద్ధంగా చిట్ ఫండ్స్ కంపెనీస్ నడుస్తున్నాయి. నాట్ ఓన్లీ మార్గదర్శి, ఇవాళ నడుస్తున్న చిట్ ఫండ్స్ కంపెనీలు అన్ని కూడా ఇదే పందాలో నడుస్తున్నాయండి. కాకపోతే మార్గదర్శి అంశంలో ఏంటంటే నాకు తెలిసి పెద్దగా ఫ్రాడ్ జరిగిన ఆరోపణలు లేవు. కానీ టెక్నికల్ వైలేషన్స్ మాత్రం ఉన్నాయి. వీళ్ళు డిపాజిట్స్ సేకరించడం, చిట్ ఫండ్ ఖాతాదారుల నుంచి, చిట్ కంపెనీ నుంచి డిపాజిట్లు సేకరించినట్టు ఆనవాళ్లు దొరికినాయి, ఆధారాలు ఉన్నాయి. ఆ డిపాజిట్లు సేకరించడం అనేది చట్టరీత్యా తప్పు. కాబట్టి దాని మీద శిక్ష పడాలి వీళ్ళకని చెప్పేసి జరుగుతూ ఉంది. తర్వాత ఈయన కోర్టుకు వెళ్ళాడు. ఇటీవల వెళ్ళినప్పుడు కూడా హైకోర్టులో ఒక మనిషి మరణించినంత మాత్రాన కేసు మూసేయబడదు, కేసు కంపెనీ మీద, ఆ కంపెనీ యాక్టివిటీస్ మీద కొనసాగుతుంది అనేది కోర్టుకు అభిప్రాయపడినట్టుగా వార్తలు వచ్చినాయి. కాబట్టి ఏంటంటే ఒకవేళ ఈ నిబంధనలు ఏదైతే ఉన్నాయో 4 రకాల చట్టాలు అప్లై అవుతాయి. ఆర్బీఐ యాక్ట్ అప్లై అవుతుంది వీళ్ళ మీద, కంపెనీస్ యాక్ట్ అప్లై అవుతుంది, చిట్ ఫండ్ యాక్ట్ అప్లై అవుతుంది. వీటన్నిటి మీద ఏంటంటే దానికి నడపాల్సిన కంపెనీలు ఈ డబ్బుల్ని ఇంకొక చోటగా వాడటం, ఈ ఇబ్బందులు సకాలంలో అవసరమైనప్పుడు మరి మదుపరులకు ఇవ్వకపోవటం అనేది మరి వైలేషన్ ఆఫ్ ది యాక్ట్స్. కాబట్టి దాని మీదే ఈ కేసులకి ఇంకా జీవం ఉంది. ఈ కేసు నడుస్తూ ఉందండి. మరి ఆయన ఏం ఆశించి చేస్తున్నాడా, లేకపోతే ఆయన మరుగున పడిపోయిన తన ఉనికిని మళ్ళీ బయటకు తెచ్చుకొని పబ్లిసిటీ కోసం చేస్తున్నాడా అనేది మరి మనం ఆలోచించుకోవాలి దాని గురించి. కాబట్టి ఏంటంటే ఇవాళ మళ్ళీ అంశాన్ని ఎత్తుకొని కోర్టులకు వెళ్ళి చేయటం వల్ల లాభం లేదు. ఎందుకంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు తప్ప వేరే ఎవరు కూడా మార్గదర్శి చిట్ ఫండ్ మీద కేసులు వేయలేదు, ఆరోపణలు చేయలేదు, రోడ్లకు ఎక్కలేదు. కాబట్టి ఒక అర్థవిహీనమైన చర్యకి మా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పోతున్నాడని చెప్పేసి నా ఉద్దేశం. ఆయన వ్యక్తిగతంగా చిట్టేసి డబ్బులు ఇవ్వలేడన్న కక్షని 24 ఏళ్ళు కక్షను తీర్చుకోవడం అంటే అది హాస్యాస్పదం అని చెప్పేసి నేను భావిస్తున్నాను సురేష్ గారు. అదొక్కటే ఉంటుంది ఆయనకి. ఓవరాల్గా ఏంటంటే కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ ఆయన ఇప్పుడు బయటకు వచ్చేసినా కానీ న్యూట్రల్గా కనిపిస్తాడులేండి పైకి, ఆయన న్యూట్రల్గా కాదులే. కానీ అయితే ఆయన మొదటి నుంచి ఈనాడు మీద, రామోజీరావు గారి మీద ఉన్నటువంటి ఆ దొగ్ధ దాన్ని అట్లా కంటిన్యూ చేసుకున్నాడు. 2 ఇప్పుడు కూడా ఎవరో కొంతమంది అదే రకమైనటువంటి తీరుతో ఉన్న వాళ్ళు ఏదో సపోర్ట్ చేస్తున్నట్టున్నారు. లేకపోతే ఆయనకి ఏం అవసరం ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి, వీటికి తిరిగి ఆయన కూడా ఎంతో కొంత ఖర్చు పెట్టాలి కదా. ఆయనే అంటాడు నేను చాలా సింపుల్గా ఉంటాను, నేను ఏం పెద్దగా ఆస్తులు సంపాదించుకోలేదని. సో మేబీ ఎవరన్నా వెనకాల నుంచి మరి ప్రోద్బలం ఉందేమో తెలియదు. కోటేశ్వర గారు, అసలు దీంట్లో ఏమన్నా పస ఉందా సార్? ఇది పసలేదని కోర్టులో చెప్పేసినాయి కదా, మరి ఈయన మాత్రం దాంట్లో నుంచి ఏదో జురుదామని ట్రై చేస్తానే ఉన్నాడు, ఏదో పిండుదామని. పెండడానికి ఇంకా చాలా ఉన్నాయి సమస్యలు, వాటిని పెండకుండా అలా ఎందుకు అనుకోవాలి? ఆయన ఏదో జరుగుతున్నాడు, లేకపోతే వ్యక్తిగత ప్రయోజనాలను ఎందుకు అనుకోవాలి? అలా కేసులు వేసేట్లయితే అందరి మీద అటువంటి ఎవరు డిపాజిట్ దారులు ఇంతో ఇప్పటి వరకు కూడా కలిసి పోరాడలేదు. ఆయనకి దొరికినటువంటి ఆధారాలు లేకపోతే అవన్నీ కోర్టులు చెప్పాలండి. కోర్టులే చెప్పినాయి కదా సార్, కోర్టులే తేల్చినాయి కదా అనేక సందర్భాల్లో. రీసెంట్ గా తెలంగాణ హైకోర్టే చెప్పింది కదా, చెప్పినప్పుడు తెలంగాణ హైకోర్టు అవకాశం ఇచ్చింది కదా, అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది కదా. అదేలేండి, అవును ఇచ్చింది కాబట్టి ఇలా 20 సంవత్సరాలు, అదే సార్ 22 సంవత్సరాల నుంచి ఇస్తానే ఉన్నాయి, వెళ్తానే ఉన్నాడు. అదే ఏం ప్రయోజనం అంటున్నా, మాకు అర్థం కాలేదు. మీకు ఏమైనా అర్థమైతే చెప్పండి, ఏ ప్రయోజనం ఆశించేస్తున్నాడు? నాకు అర్థమయ్యేది ఉంది. నాకు ఇప్పుడు మార్గదర్శి చిట్ ఫండ్ మీద, లేకపోతే ఈనాడు పత్రిక మీద, లేకపోతే ఈనాడు ఛానల్స్ మీద నాకుండే అభిప్రాయం నాకుంది. వాళ్ళు జనానికి, ఈనాడులో పనిచేసేటువంటి జనానికి జీతాలు ఎగ్గొట్టడం కోసం న్యూస్ టుడే పేరుతోటి ఒక న్యూస్ ఏజెన్సీని క్రియేట్ చేసి, ఆ న్యూస్ ఏజెన్సీ ఇంకెవరికైనా వేరే పత్రికలకు అమ్ముతుందా? అమ్మదు కదా. ఆ విధమైనటువంటి అది అక్రమం కాదా?
అందరికీ తెలిసినటువంటి బహిరంగ అక్రమం కదా, అన్ని పత్రికలు చేస్తున్నాయి, అది వేరే అంశం. అందుకని మనం ఎవ్వరికి ఏ ప్రైవేటు సంస్థకు కూడా వాళ్ళంతా శుద్ధపరులు శుద్ధ పూసలు, వాళ్ళు ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని మనం ఏం సర్టిఫికెట్లు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. మనం ఎందుకు ఇస్తాం సార్? మనం కోర్టుకి వెళ్తేనే 22 సంవత్సరాలుగా దీంట్లో ఏమి మెటీరియల్ లేదు అనేది తేలిన తర్వాత కూడా ఈయన ఫైనల్ గా సుప్రీం కోర్టు చెప్పాలి కదండి. నాకు గుర్తున్నంత వరకు ఈయన సుప్రీం కోర్టుకు కూడా వెళ్ళాడు ఇంతకు ముందు. మరి ఇప్పుడు ఏ గ్రౌండ్స్ మీద వెళ్తున్నాడు నాకు తెలియదు. ఇంతకు ముందు సుప్రీం కోర్టు కూడా వెళ్ళాడు. ఏదన్నా కానివ్వండి, న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి అవకాశాలను ఉపయోగించుకొని వెళ్తున్నాడు. ఒకవేళ ఓడిపోతే ఆయనే పోతాడు. ఓకే, ఆయన సంగతి కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ సింపుల్ అండి. మార్గదర్శిలో ఇన్వెస్ట్ చేసినటువంటి డిపాజిట్ దారులు ఎవరో కూడా పబ్లిక్ గా ఇది అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చినప్పుడు కాల్ ఫర్ చేసినప్పుడు కూడా ఎవరు మాకు ఎవరినైనా బెదిరించారేమోనండి. ఎవరైనా కేసు వేస్తే ఎవరు చెప్తారు? నేను మనం చెప్తామా? బెదిరించారేమో. ఇప్పుడు బాజీ గారు చెప్పారు కదా వాళ్ళు పెట్టేటువంటి ఇబ్బందుల గురించి. నేను కూడా దాంట్లో వేసాను సార్, కాదంటలేదు. ఎవరు రూల్స్ ఆడుకుంటాయి. ఇప్పుడు ఇష్టమయ్యే కదా. ఇప్పుడు చిట్టు వాడేమి వేస్తావని ఎవడో అన్ని తెలిసే చేస్తారు చిట్టు. నేను 4-5 సార్లు వేసాను, 4-5 సార్లు నాకు టైంకే వచ్చేసినాయి. అందుకనే రాని వాళ్ళు ఎవరైనా ఉంటే బెదిరించి ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి చేసి ఉండొచ్చు. కేసులు పెట్టలేదు కనుక సక్రమంగా అని మనం ఎట్లా సార్? కాదు సార్, ఒక్కడన్నా రావాలి కదా. 22 సంవత్సరాల్లో నాకు ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి స్టాల్ వార్ట్ క్యాండిడేట్ నా తరపున వాదిస్తున్నాడంటే ఒక్కడన్నా కూడా రావాలి కదా. ఇంతో ఒక్కడు రానంత మాత్రాన ఉండవల్లి అరుణ్ కుమార్ కి ఆ కేసులు వేసే హక్కు లేదంటారా? హక్కు లేదని ఎవడన్నాడండి బాబు? నేను ఇంకా సమస్యలు లేవా? ఈ మహానుభావుడికి పెద్ద సీనియర్ రాజకీయ నాయకుడు కదా, ఇంక సమస్యలు లేవా? వాటి మీద కదా పోరాడాల్సింది. వేరే వాటి మీద ఆయన చేసే పని ఆయన చేస్తున్నాడు. దీని గురించి అభ్యంతరం పెట్టాల్సిన అవసరం ఏం చేస్తున్నాడు సార్? ఏం చేస్తున్నాడు? దీని గురించి మనం చర్చ పెట్టి అభ్యంతరం పెట్టాల్సినటువంటి అవసరం ఏంటనేది నా అభిప్రాయం. అంతే తప్ప ఆయన ఏం చేస్తాడు ఏంటి అనేక సమస్యలు ఉన్నాయి. మరి ఆ సమస్యలన్నీ రాజకీయ నాయకులు మాట్లాడలేదుగా, అందరూ మాట్లాడలేదుగా అన్ని అంశాల మీద. ఎందుకని మాట్లాడలేదు? అదే ఈయన చేస్తున్నాడా, ఈయన వెనకాల ఎవరన్నా ఉండి ఏపిస్తున్నారా కేసులు అనేది ఇక్కడ? ఎందుకంటే ఆయన పొలిటికల్ యాంగిల్ అనేది మీకు తెలుసు, జనాలందరికీ తెలుసు కదా. ఆయన ఎలా మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు అనేది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటి? నా మీద కేసులు వెనకాల వేరే వాళ్ళు ఉన్నారని కదా చెప్పేది. జగన్మోహన్ రెడ్డి గారి వాదన కూడా అదేగా, నా మీద కేసులు వెనకాల వేరే వాళ్ళు ఉన్నారు. అంటే మెటీరియల్ లేదా ఆయన కేసులు? మెటీరియల్ లేదా ఆయన కేసుల్లో? మెటీరియల్ లేకుండా ఈడీ కేసులు పెట్టారా? సిబిఐ కేసులు, ఈడీ కేసులు అనేది సుప్రీంకోర్టులు తెలుసాలి. అది అవును సార్, ఆల్రెడీ దానికి సంబంధించి జైలుకి వెళ్ళాడు కదా. అసలు మెటీరియల్ లేకుండానే ఇదంతా జరిగిందా? దానికి దీన్ని పోలుస్తారండి సార్ మీరు? ఆ కేసులకి ఈ కేసులు పోలుస్తారండి మీరు? నేను అనేది అదే, మీ కంపారిజన్ ఎప్పుడు డిగ్రీ ఆఫ్ కంపారిజన్ రీజనబుల్ గా ఉండాలి. ఏ కేసుకి ఏ కేసు పోలుస్తున్నాం అనేది. ఓకే సార్, ఉండవల్లి అరుణ్ కుమార్ గారి మీద మనకు ఉన్నటువంటి కక్ష ఏంటి? కక్ష ఎవడకుంది సార్? 22 సంవత్సరాలుగా ఏం తేల్చావు అని అడుగుతున్నావు. ఏం తేల్చావు నువ్వు? ఈ చర్చ తీసుకోవడానికి మన వెనకాల ఎవరైనా ఉన్నట్టు ఎవరైనా ఆరోపిస్తే ఏమవుతారు మీరు? ఎవరవుతారు? చర్చ ఎందుకు తీసుకో? నువ్వు సీనియర్ రాజకీయ నాయకుడు కదా. ఏంటి 22 సంవత్సరాల్లో తేల్చింది ఏంటి? ఇంకా ప్రజా సమస్యలు ఏమి లేవా అని అడిగే హక్కు ఉంటుంది. ప్రజా సమస్యలు ఏమి లేవా? ఇంకా మార్గదర్శి సింపుల్ అండి. మార్గదర్శి ఒక్కడికన్నా ఎగ్గొట్టిందా అని చెప్పేసి కోర్టులు అడిగినాయి. అలాగే అన్ని దినపత్రికల్లో ప్రకటనలు వచ్చినాయి. ఎవరు రాలేదు. అలా చెప్పండి, అంతేగాని మీరు అన్ని కేసులు ఒకే ఘాట కడతానంటే ఎట్లా కుదురుతుంది? రమేష్ గారు ఒక నిమిషం. సురేష్ గారు ఓకే, ఓ పని చేద్దాం. సురేంద్ర గారు మాట్లాడిన తర్వాత మాట్లాడుతుంది కానీ అప్పుడు టైం ఉండదు సార్. ఓకే సార్, ఒక నిమిషం ఆగండి. సురేంద్ర గారు ఒక నిమిషం ఆగండి. రమేష్ గారు ప్లీజ్. సురేష్ గారు, ఎందాటి నుంచి మీరు రామోజీరావు గారి విషయంలో కానీ చంద్రబాబు నాయుడు గారి విషయంలో కానీ ఎందుకో కోపం తెచ్చేసుకుంటున్నారు? ఎవరు కోపం అండి? ఎవరెవరు కోపం? జరిగిన వాస్తవాలు అవి. జరిగిన తాడేపల్లి ఇంటి దగ్గర జరిగిన వాస్తవాలు. పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేశారు. పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ క్వశ్చన్ చేస్తాం. పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ క్వశ్చన్ చేస్తాం.
పబ్లిక్ మనీని వాడితే దుబారా చేస్తే క్వశ్చన్ చేస్తాం. డిపాజిట్ల పేరుతోటి దోచాడు. ఎవరు చెప్పేది చెప్పారు? వినండి. ఎక్కడ కోర్టులు తేల్చలేదు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మీరు చెప్పడం కాదు, కోర్టులు తేల్చాలి. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఫైట్ చేస్తుంది. అసలు ఎవరైతే డిపాజిట్ దారులు ఉన్నారో వాళ్ళందరి పేర్లు బయట పెట్టమని చెప్పి ఆయన కేసు వేయడం జరిగింది. హైకోర్టులో రకరకాల అవన్నీ సబ్మిట్ చేశారు. వాదనలు జరిగిన అవన్నీ సబ్మిట్ చేశారు సార్. వినండి అవన్నీ సార్. సబ్మిషన్ జరిగింది సార్. 22 సంవత్సరాలు. అందుకనే వినండి సురేష్ గారు, వినండి సురేష్ గారు. చెప్పండి. రాష్ట్రం విడిపోయినప్పుడు ఎవరికి తెలియకుండా ఆ కేసును కొట్టేయించుకున్నాడు రామోజీరావు గారు హైకోర్టులో. ఎవరికి తెలియదు ఈ కేసు ఎప్పుడు కొట్టేయబడింది అని చెప్పి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చూసుకుని దాని మీద లాస్ట్ డేస్ లో సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళాడు. అర్థమైందా మీకు? ఎవరికి తెలియకుండా రహస్యంగా కేసును కొట్టేయించుకున్నాడు రామోజీరావు గారు. ఆ తర్వాత సుప్రీంకోర్టులో అప్పీల్కి వెళ్ళిన తర్వాత ఇన్ని సంవత్సరాల వాదనల తర్వాత రామోజీరావు గారు చచ్చిపోతే ఆ కోర్టు కేసును క్లోజ్ చేయమని చెప్పి వాళ్ళ లాయర్లు అడిగితే ఒక వ్యక్తి చనిపోతే కేసును క్లోజ్ చేయం, ఇందులో అవకతవకలు జరిగినట్లుగా ఆధారాలు ఉన్నాయి, సో మేము వాళ్ళ ఆస్తులన్నీ అటాచ్ చేసి ఎవరైతే డిపాజిటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ పంచుతామని చెప్పి సుప్రీంకోర్టు చెబితే లేదు లేదు మేము మళ్ళీ అఫిడవిట్లు ఫైల్ చేస్తామని చెప్పి వాళ్ళు అడిగిన తర్వాత వాయిదా వేయడం జరిగింది. ఇక్కడ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చేస్తున్న ఆరోపణ ఏంటంటే వీళ్ళు అసలు సేకరించిన డిపాజిట్లు అన్నింటినీ కూడా రకరకాల వ్యాపారాల్లో పెట్టి వీళ్ళందరూ కూడా వీళ్ళ బినామీ పేర్లతోనే ఆ డిపాజిట్లను అక్కడక్కడే రొటేట్ చేశారు అనేది ఉండవల్లి అరుణ్ కుమార్ గారి మొట్టమొదటి ఆరోపణ. ఆ పేర్లన్నీ ఇస్తే రామోజీరావు గారి భాగవతం బయటపడిపోద్దని చెప్పి ఈ రోజుకి కూడా వీళ్ళు మేము యాడ్ ఇచ్చాం, డిపాజిటర్లు ఎవరో రాలేదు, మాకు ఎక్కడ అప్పులు లేవని చెబుతున్నారు తప్ప అసలు డిపాజిటర్లు ఎవరు అనే పేర్లు ఈ రోజుకి కూడా బయట పెట్టలేదు. ఈనాడు రామోజీరావు కానీ వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళ పేపర్లోనే వీళ్ళందరూ డిపాజిటర్లు అని చెప్పి ఈ ప్రింట్ వేయచ్చు కదా, ఎన్ని పేజీలు పడితే అన్ని పేజీలు ప్రింట్ అవ్వచ్చు కదా, ఎందుకు ఎవరు? ఈ రోజు కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ గారి వాదనతోటి సుప్రీంకోర్టు ఏకీభవించి రామోజీరావు చనిపోయినా సరే అతని కొడుకు కిరణ్ కి 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకి ఆర్బీఐ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ కేసులో ఖచ్చితంగా రామోజీరావు గారి ఫ్యామిలీ కానీ వాళ్ళు కానీ అన్డివైడెడ్ హిందూ ఫ్యామిలీ అనే పేరుతోటి వాళ్ళు వసూలు చేసిన డిపాజిట్లు తప్పు అని చెప్పి సుప్రీంకోర్టు ఖచ్చితంగా తీర్పు చెప్తుంది. వాళ్ళు ఖచ్చితంగా శిక్షలు పడతాయి. సుజోధన్ నాయుడు, నాకు గుర్తున్నంత వరకు సుప్రీంకోర్టుకి వెళ్ళటం రామోజీరావు గారు ఇదేం మొదటిసారి కాదు. డిఫరెంట్ గ్రౌండ్స్ మీద వెళ్తున్నట్టున్నాడు. ఇంతకు ముందు కూడా వెళ్ళాడు. లేకపోతే 22 సంవత్సరాల్లో ఈ పాటికే సుప్రీంకోర్టుకు 3-4 సార్లు తిరుగుంటుంది అది. కాబట్టి మరి ఏ యాంగిల్లో వెళ్తున్నాడు అనేది చూడాలి. దాన్ని మాత్రం ఆయన వదలట్లేదు. సాధిస్తాడని చూద్దాం, ఏమైనా సాధిస్తాడని చూద్దాం. సురేష్ గారు ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అనే స్వయం ప్రకటిత మేధావి ఈ రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మాత్రం మీడియా ముందుకు వస్తాడు. ఈ స్వయం ప్రకటిత మేధావి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మీడియా ముందుకు వస్తాడు. అవాకులు చవాకులు ఏది పడితే అది మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడు అయిపోతే మళ్ళీ ఏం సమస్యలు కనపడవు, ఏం మాట్లాడరు. ఒకటి. రెండోది, నా విషయానికి వస్తే సురేష్ గారు 2004 నుండి నేను మార్గదర్శిలో మెంబర్. 2004 నుండి, ఈ రోజు కాదు. నేను చిన్న ఉద్యోగస్తుడిగా ఉన్నటువంటి సందర్భం నుండి 20,000 రూపాయల చీటీ దగ్గర నుండి మార్గదర్శిలో వేస్తున్నా. వేసినప్పుడు దాంతో పాటు ఇంకొక చీటీలో కూడా వేశా. తమిళనాడు బేస్గా జరుగుతున్నటువంటి ఒక శ్రీరామ్ చిట్టు ఉంది కదా, దాంట్లో కూడా నేను ఒక 7 లక్షల రూపాయల చిట్టు వేశా. నేను దానికి దీనికి డిఫరెన్స్ చెప్తున్నా. శ్రీరామ్ అయినా మార్గదర్శి అయినా 7 లక్షల రూపాయలైనా 5 లక్షలైనా ముగ్గురిని షూరిటీస్ని అడుగుతారు. అతనైనా ముగ్గురు షూరిటీని అడుగుతున్నాడు, ఇతనైనా ముగ్గురు షూరిటీని అడుగుతున్నాడు. ఆ ముగ్గురు షూరిటీలు పెడితేనే మనం పాడుకున్నటువంటి డబ్బు మనకిస్తా ఉంటాం. నేను మొట్టమొదటిసారి 16,000 రూపాయలు పర్ మంత్ కడతా వచ్చిన. 16,000 రూపాయలు డివిడెంట్ పోను 16,000 రూపాయలు కడతా వచ్చిన. దీంట్లో 12,500 రూపాయలు శ్రీరాములో కడతా వచ్చిన. ఫస్ట్ ఒక చీట్ ఎత్తాను సురేష్ గారు, 10 లక్షల రూపాయల చీట్టు
మనం 2 నెలలు అంటే 16,000 అనుకోండి, 16,000 డివిడెంట్ బాను అంటే సార్ ఒక 34,000 అనుకోండి. సురేంద్ర గారికి సమయం లేదు, మీరు ఒకే నిమిషం కంప్లీట్ చేస్తాను. కంక్లూజన్ అంటే అర్థం కావాలి మనుషులకు అర్థం కావాలి సార్. ఇప్పుడు 32,000 రూపాయలు కట్టేస్తాం, 32,000 రూపాయలు విను రమేష్, విను 2 నిమిషాలు విను రమేష్. 32,000 రూపాయలు ఒక నిమిషం ఉండు, నేను దానికి కూడా వస్తా 32,000 రూపాయలు 32,000 రూపాయలు కట్టేస్తే 32,000 రూపాయలు కట్టేస్తాము, మనం చీటీ పడేస్తాం. అంటే మనం కట్టింది 32,000, కానీ మనం పార్టీ వచ్చింది ఎంత సార్ డబ్బు మనకి? దాదాపు 9 లక్షలు 8 లక్షలు వస్తుంది. అంటే 32,000 రూపాయలు కట్టేసి 9 లక్షల రూపాయలు మనం తీసుకొని వచ్చేస్తే షూరిటీ లేకుండా వాడేం కావాలి కంపెనీ వాడు? నేను రేపు కట్టనో ఎట్ట తెలుస్తుంది? షూరిటీస్ తీసుకోకుండా కంపెనీ వాడు డబ్బు ఎట్టా ఇస్తాడు? ఒకటి. సరే, అది పక్కన పెడదాం. రమేష్ డిపాజిట్ల గురించి అంటున్నాడు కదా, డిపాజిట్లు చాలా కంపెనీలు తీస్తున్నాయి. మార్గదర్శి ఒకటే కాదు, శ్రీరామ్ తీస్తా ఉంది, లేకపోతే ఇంకొక ఫైనాన్స్, ఇంకొక చిట్ ఫండ్స్, అన్ని చిట్ ఫండ్ కంపెనీలు డిపాజిట్ తీస్తున్నాయి. అది రమేష్ను బలవంతం చేసి డిపాజిట్ చేయడంలే, సురేష్ను బలవంతం చేసి డిపాజిట్ చేయడంలే, వాళ్ళకి నచ్చి మెచ్చి డిపాజిట్ తీసుకున్నారు. ప్రైవేట్ ఈవెన్ మార్గదర్శి ఇలాంటి వాళ్ళు కాదు, రిజిస్ట్రేషన్ చేయని కంపెనీలు కూడా కొన్ని డిపాజిట్లు తీస్తున్నారు. అంటే వాళ్ళకి నచ్చి వాళ్ళు డిపాజిట్లు చేసుకుంటున్నారు. ఒకటి. రెండోది, ఇప్పుడు ఈయన దాదాపు 24 సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నాడు. 24 సంవత్సరాల నుండి కూడా పతాక స్థాయిలో అన్ని పేపర్లలో, అన్ని టీవీలలో చర్చ జరుగుతూనే ఉంది. మరి ఎవరైనా ఇబ్బంది కలిగి ఏదైనా సమస్య ఉండేవాళ్ళు నేరుగా రావచ్చు కదా, మాట్లాడచ్చు కదా, టీవీలో మాట్లాడచ్చు కదా. నాకు ఇది ప్రాబ్లం ఉంది, నా డిపాజిట్ తీసుకున్నారు, నా దగ్గర డిపాజిట్ తీసుకున్నారు, నా డిపాజిట్ రిటర్న్ ఇవ్వలేదు అని చెప్పి మాట్లాడచ్చు కదా. ఒకటి. ఇందాక పెద్దలు కోటేశ్వరరావు గారు అన్నారు, బెదిరించుండొచ్చేమో అని. ఎంతమందిని బెదిరిస్తారు? అంటే డిపాజిట్ 2-3 దగ్గర కాదు కదా డిపాజిట్ తీసుకుంటే, వేల మంది లక్షల మంది దగ్గర డిపాజిట్ తీసుకుంటారు. మరి వేల మంది లక్షల మందిని బెదిరించేసి ఉంటారా వాళ్ళు? శ్రీరామ్ చిట్టోళ్ళు అయినా సరే, మార్గదర్శి చిట్టోళ్ళు అయినా సరే డిపాజిట్లు తీసుకుంటున్నారు. తీసుకున్నప్పుడు లక్షల మంది దగ్గర నుండి డిపాజిట్ తీసుకున్నప్పుడు లక్షల మందిని బెదిరిస్తారా? ఎవడో ఒకడైనా రావచ్చు కదా. అంతెందుకు సార్, ఇప్పుడు మా వైసీపీ వాళ్ళు ఉన్నారు, వైసీపీ వాళ్ళకి శ్రీరామ్ మార్గదర్శికి పడదనుకుందాం, మరి వైసీపీ వాళ్ళే రావచ్చు కదా. ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన అనుకూలమైనటువంటి వ్యక్తే కదా ఆయన, పోరాటం చేస్తున్నాడు. వైసీపీకి సంబంధించిన వాళ్ళు రాండి, ఒకవేళ నిజంగా చాలా మంది వైసీపీకి సంబంధించిన వాళ్ళు కూడా దీంట్లో చిట్టేసి ఉంటారు, లేదు డిపాజిట్ చేసి ఉంటారు, వాళ్ళన్నా రాండి, మీరన్నా బయట రాండి. వైసీపీ వాళ్ళన్నా వచ్చి మా దగ్గర మేము డిపాజిట్ చేసినాము, మా డబ్బులు ఇంకా ఇవ్వలేదు, లేదు మాకు డిపాజిట్ చేసుకున్నప్పుడు ఇంత అని చెప్పారు, ఇంత ఇవ్వలేదు అని చెప్పి చెప్పండి. మీ దగ్గర ఆధారాలు ఉంటే అది రావట్లేదు కదా. అంటే వైసీపీకి సంబంధించిన వాళ్ళు కూడా రాలేదు, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు రాలేదు, ఎవరు రాలేదంటే అర్థం ఏంది? అంటే కోడిగుడ్డు మీద ఈకిలు పీకినట్టే కదా ఈయన ఉండవల్లి అరుణ్ కుమారు. ఉండవల్లి అరుణ్ కుమారు కోడిగుడ్డు మీద ఈకిలు పీకినట్టే కదా. ఇప్పుడు 22 సంవత్సరాల నుండి ఏమి పీకుతా ఉన్నాడు అని అడుగుతున్నా. ఉండవల్లి అరుణ్ కుమార్ అనే వ్యక్తి 22 సంవత్సరాల నుండి ఏమి పీకాడు, ఏమి కట్ల కట్టాడు, ఏం పీకుతాడో అతి త్వరలో తెలుస్తుంది. అలాగే రామోజీ గారు వెళ్ళిపోయారు, ఈయన ఉండవల్లి అరుణ్ కుమార్ వెళ్ళిపోతాడు ఈయన పీకే సమయానికి. సరే, ఎనీవే ఇదే మొదటిసారిగా చాలాసార్లు దీని మీద చర్చించాము, ఆయన యొక్క ఇంట్రెస్ట్లు అన్ని ఆయనే చెప్పుకున్నాడు. రైట్, ఎనీవే వీఆర్ ఆల్మోస్ట్ ఐ మీన్ టైం. సార్ కోటేశ్వర్ గారు. నేను ఒక్క విషయం చెప్తా. సురేంద్ర నాయుడు గారు కేసుల గురించి చెప్పారు. పత్రికల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి, ఛానల్స్ లో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి జరుగుతున్న అన్యాయాలు తెలుసు. ఎవడైనా ఏ ఛానల్ మీద అయినా కేసు వేశారా? ఎందుకు వేయలేదు? డబ్బు పోయి శని పట్టినట్టుగా పెద్ద పెద్ద సంస్థలు ఉద్యోగస్తులు డిపాజిట్ వెళ్ళిపోతా ఉంటే ముందుకు రాడా?
కాదు సార్, ఒక్క నిమిషం. ఇవన్నీ ఉద్యోగస్తులు డిపాజిటర్లు ఎట్లా అవుతారు సార్? నేను వాస్తవాలే అలా కాదండి. ఇక్కడ ఉద్యోగస్తులు డిపాజిట్ దారులు ఒకటే ఎలా అవుతారు? చిట్ ఫండ్ లో చిట్లు వేసిన వాళ్ళు వెళ్ళిపోతా ఉంటే నేను రానా ముందుకా? అయినా ఉద్యోగస్తులు కూడా కేసులు వేసిన సందర్భాలు ఉన్నాయి. ఆయన ఉద్యోగాలు చేసేవాళ్ళు. మరి సురేందర్ నాయుడు గారు ఎన్ని అన్యాయాలకు వ్యతిరేకంగా వస్తున్నారో చెప్పాలి. మరి అలాగా సార్, ఉద్యోగస్తులను డిపాజిట్ దారులు ఎలా అవుతారు? సురేందర్ నాయుడు గారు రైట్, ఓకే. బాజీ గారు మీరు కూడా ఏమైనా యాడ్ సార్, చేస్తారు? ఇప్పుడు డబ్బులు డిపాజిట్ చేసిన వాళ్ళు వీళ్ళు డబ్బులు సకాలంగా ఇవ్వకపోయినా ఆ డిపాజిట్ కి సంబంధించిన బెనిఫిట్స్ వడ్డీలు వగేరా ఇవ్వకపోయినా వాళ్ళు ఖాళీగా ఎందుకుంటారండి? కూర్చుంటారా? ఊరికే బయటకు రారా? ఇందాక మన రమేష్ గారు అంటున్నారు వాళ్ళ పత్రికలో ఏమనండి, ఎవరెవరు డిపాజిట్ చేశారో వాళ్ళు బహిర్గత పరచండి అని అంటున్నారు. ఆయన బహిర్గతం వాళ్ళు పరచడం కాదు, ఎవరు కూడా తమ డబ్బులు పోగొట్టుకుంటుంటే లాస్ అవుతుంటే ఊరుకోరండి, బయటకు వచ్చి గోల్ చేస్తారు. అంతే తప్పించి ఊరుకు ఖాళీగా ఎందుకుంటారు? కూర్చుంటారా? కేసులు పెడతారు. ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైన పాయింట్ చెప్తున్నాను సార్. ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఎవరైతే చిట్లు వేశారో వాళ్ళు గ్యారంటీలు ఇవ్వలేకపోతే కట్టిన డబ్బు ఇచ్చే విధానంలో కోర్టులు కోర్టులు అడిగినవి ఆ కోర్టుకి ఆల్రెడీ సబ్మిట్ చేశారు అన్న విషయం కూడా ఉంది. కోర్టులకి డిపాజిట్ దారుల యొక్క అలాగే చందాదారుల యొక్క డీటెయిల్స్ అన్ని కూడా సబ్మిట్ చేశారు. చేసిన తర్వాతే తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఎంక్వైరీ జరిగింది. జగన్ గారి హయాంలో ఈ అన్ని మేనేజర్లను అరెస్ట్ చేశారు. అన్ని విజయవాడ మేనేజర్ కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళు తర్వాత ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు చిట్స్ వాలంటరీగా ఆపేశారు. ఈ గవర్నమెంట్ ఉన్నంత కాలం కూడా ఇక్కడ బిజినెస్ చేయలేమని చెప్పేసి తర్వాత మళ్ళా వాళ్ళు కన్క్లూజన్ గా దీని వెనక రాజకీయ కోణం ఉంది, రాజకీయ కుట్ర దాగి ఉంది. దిస్ ఈజ్ మై కన్క్లూజన్ పాయింట్. అందు గురించే కదా. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. బాజీ గారు, సురేంద్ర నాయుడు గారు, రమేష్ గారు అండ్ కోటేశ్వర గారు. ఇది వాటి టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.